ఎవరైనా సరే శిక్ష అనేది తప్పకుండా వేయాల్సిందే. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. శ్రీనివాసన్ గారు కంక్లూడ్ చేయండి. ముందు ఇలాంటివి జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, హైందవ సంఘాలకు సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా సరే తప్పు చేసి తప్పించుకుంటే వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేము. తప్పు ఏ గవర్నమెంట్ ఎవరు చేసినా, ఏ అధికారులు చేసినా తప్పించుకోలేము. ఆయన దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేనైతే ఒకటే చెప్తానమ్మా, ఇప్పుడు అక్కడ జరిగేవన్నీ కూడా ఇప్పుడు ఏ అధికారులు అయితే చేశారో, ఒకవేళ గవర్నమెంట్ కి సంబంధం లేకుండా బయట వాళ్ళు ఈ టెండర్ వచ్చేటట్టు చేసినా, లేదు అక్కడ తయారు చేసే వాళ్ళు అధికారులు కానీ, పనిచేసే వాళ్ళు కానీ, ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, ఆ అధికారి ఇంట్లో నెయ్యి తీసుకోవటానికి ఇదే నెయ్యి తీసుకెళ్లి తినగలుగుతాడా? ఇప్పుడు ఉన్నది అంటే వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చే జీతం తీసుకోవచ్చు, ఈయన జీతంతో ఈయన ఇంటికి అయితే మంచి నెయ్యి కొనుక్కొనుకోవచ్చు. ఆ కోట్లాది మంది భక్తులు వచ్చేది విదేశాల నుంచి కూడా వచ్చే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల సనాతన తిరుమల ధర్మాన్ని కాపాడటానికి వాళ్ళు నియమితులై ఉండి కూడా దాన్ని మాత్రం తొంగలో తొక్కుతారు. వాళ్ళకైతే మంచి జరగాలి, దగ్గర చేసే పనులకైతే మాత్రం పట్టించుకోరు. వెంకటేశ్వర రెడ్డి గారు దీని మీద ఒక్కదాని మీద చెప్తున్నాడు, నాకే గవర్నమెంట్ తో వేటితో సంబంధం లేదండి. నేను చెప్తున్నాను, నేను ప్రత్యక్షంగా చూసి ఉన్నాయి అక్కడ. దానికి సమాధానం చెప్తారా మీరు? నేను ఇప్పుడున్న గవర్నమెంట్ ని, గతంలో ఉన్న గవర్నమెంట్ ని కూడా అడుగుతున్నాను. రెండింటిని పైకి గుట్టాలు ఎలా వెళ్ళినాయి, మఠాల్లో గుట్టాలు ఎలా తింటున్నారు, మఠాలలో 1:5 అంట రూమ్ రెంట్లు, అవి ఎలా నడుస్తున్నాయి, ఎవరు నడిపిస్తున్నారు? ఈ మఠాలన్నీ కూడా ఇంత అపచారం క్షేత్రం కొండపైన జరుగుతుంటే ఏం చేస్తున్నాయి? అదొకటి. ఇంతమంది దీని గురించి ఇదే అంశానికి సంబంధించి కులంసంగా మరొక డిబేట్ లో తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్ లో పాల్గొన్న శ్రీనివాస్ నంద గారికి, అలాగే నాగేందర్ బాబు గారికి, అలాగే టీవీ రావు గారికి, పాదయాత్ర వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. రేపు చూస్తూనే ఉన్నాం కదా, లడ్డు వివాదం అయితే